నమస్తే సార్, శ్రీకాకుళం వచ్చాను. ఏంటి సార్ ఇక్కడ టీడీపీ ఆఫీస్కి అయితే వచ్చారు? ఏంటి, ఏ సమస్య మీద వచ్చారు ఇక్కడికి? శ్రీకాకుళంలో న్యూ కలెక్టర్ ఆఫీస్ లో నేను నాతో పాటు 95 మంది వర్కర్స్ రాడ్ బెండింగ్ సెంటర్ సబ్ కాంట్రాక్టర్ వర్క్ చేశాం సార్. ఆ పేమెంట్ రాలేదని 2018 నుండి 2025 వరకు కూడా ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నాను సార్. ఆ ప్రభుత్వం ఉండేటప్పుడు వాళ్ళకి తిరిగాను, ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళకి తిరుగుతాను సార్. అయినా నాకు న్యాయం జరగలేదు సార్. ఎప్పటి నుంచి ఈ సమస్య సార్ ఇది 2018 నుండి 2025 వరకు ఇప్పుడు కూడా సమస్య ఉంది సార్. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, కంపెనీ మేనేజ్మెంట్ ఏమంటదంటే, ఏముందా జిల్లా కోర్టులో ఇప్పుడు జిల్లా కోర్టులో గెలిస్తే ఇక హైకోర్టు తీసుకెళ్తా, హైకోర్టులో గెలిస్తే సుప్రీం కోర్టు తీసుకెళ్తా, అక్కడనే డబ్బులు ఇస్తామని కంపెనీ మేనేజ్మెంట్ అంటది సార్. అలాగని చెప్పి కలెక్టర్ గారు 10 ఫిర్యాదులు ఇస్తే 10 ఫిర్యాదులు ఆర్ఎంపీకి రాసేస్తుంటారు. ఆర్ఎంపీ వాళ్ళు మాకేం సంబంధం ఆర్ఎంపీ వాళ్ళు అంటారు సార్. నేను ఒకటి అడుగుతాను సార్ మిమ్మల్ని, ఇప్పుడు కలెక్టర్ గారు ఆర్ఎంపీకి రాస్తే ఆర్ఎంపీ వాళ్ళు మాకేం సంబంధం అని అంటారు కదా, అంటే కలెక్టర్ గారికి ఎవరికి రావాలో తెలీదా, లేకుంటే తెలిసే కలెక్టర్ గారు పట్టించుకోవట్లేదా? నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు పనితీరు బాగోలేనప్పుడు నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ కలెక్టర్ గారు ఎందుకు అసలు ఇది రైట్ ఆర్ రాంగ్ పరిశీలన చేయట్లేదు? ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ పరిస్థితి అది. నెక్స్ట్ ఇదే ఇష్యూని నేను ముఖ్యమంత్రి గారికి, అప్పుడున్న ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరికీ ఫిర్యాదులు ఇస్తే అది లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్. వీళ్ళు డీజేపీ కంపెనీ వాళ్ళు ఏంటి, ఇది మీరు కోర్టుకి రాశాను సార్ అని డీజేపీ కంపెనీ వాళ్ళు చెప్తే, అక్కడ ఉన్న లేబర్ ఆఫీసరు కోర్టుకి రాసేస్తారు, కోర్టులో చూసుకోవాలని ఆయన అంటాడు. అది ఆర్ఎంపీ లేబర్ కమిషనర్ డిపార్ట్మెంట్ అలాగే ఉంది సార్. పోలీస్ స్టేషన్ లో నేను ఎస్పీ గారి ఫిర్యాదు ఇస్తే 1 టౌన్ ఎస్పీ గారి ఫిర్యాదు ఎస్పీ గారు ఆఫీసర్ కంప్లైంట్ తీసుకొని 1 టౌన్కి వెళ్ళాడు. 1 టౌన్ ఎస్పీ గారికి వెళ్ళి, సార్ ఎస్పీ గారి ఫిర్యాదు ఇచ్చాను, మీరు మమ్మల్ని కలమాలి సార్ అంటే ఎస్పీ అంటాడు, అదేంటి ఆ ప్రజలు పేమెంట్ కావాలి వాళ్ళ పైన కంప్లైంట్ ఇచ్చేవి అంటారు సార్. అప్పుడు నేను అన్నాను సార్, నేను ఇచ్చిన ఫిర్యాదులో వీళ్ళు 100 మంది మోసం చేశారు. వెస్ట్ బెంగాల్ వాళ్ళు, కలకత్తా, జార్ఖండ్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ కొంతమంది పేర్లు ఫోన్ నెంబర్లు రాశారు సార్, వీళ్ళ చేతిలో మోసపోయిన వ్యక్తులు. మీరు మీకు నచ్చిన నెంబర్ దరఫ్ చేసి న్యాయం చేయండి సార్ అనేటప్పటికి పిలిపిస్తాను అని చెప్పి ఒక్కసారి కూడా పిలిపించకుండా నా మొబైల్ కి ఫుటేజ్ డిస్పోజ్డ్ ఐడి నెంబర్ పెట్టి డిస్పోజ్ చేసి పంపిస్తాడు సార్. అప్పుడు నేను మళ్ళీ డీజీపీ గారు పెడితే డీజీపీ గారు సిఐ గారికి వస్తే సిఐ గారు నిజాయితీగా చేయడం జరిగింది సార్. సిఐ గారు నిజాయితీగా స్టేట్మెంట్లు తీసుకుంటే అవి మళ్ళీ వదిలేసి వాళ్ళతో కుమ్మక్కైపోయి తప్పుడు స్టేట్మెంట్లు రాసి మళ్ళీ కోర్టుకు పంపిస్తారు సార్. పంపించిన తర్వాత ఆ స్టేట్మెంట్లు కోర్టులో తీసి డీజీపీ గారికి సమాచారం పెట్టి, సార్ మీకు 10 రోజులు నేను కంప్లైంట్ చేశాను, కొంతమంది వ్యక్తులు స్టేట్మెంట్లు తీసుకుని అవి నాకు కావాల్సని చెప్పి ఈ వడిగి 2 మ్యాచ్ చేసి డీజీపీ గారు రాస్తూ కాపీ టు సుప్రీం కోర్టు వారికి కూడా పెట్టడం జరిగింది సార్. సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్ లో ఫిక్స్ చేయించండి, ప్రతి ఫిర్యాదుని ఆడియో వీడియో రికార్డింగ్ మెయింటెనెన్స్ చేయించండి అని సుప్రీం కోర్టు వారికి నేను పెట్టడం జరిగింది సార్. సుప్రీం కోర్టు వారు నా మొబైల్ కి మెసేజ్ చేశారు, మీ ఫిర్యాదు వచ్చింది, దీనిపైన యాక్షన్ స్టార్ట్ చేస్తామని సార్. ఫైనల్ గా ఇక్కడికి వచ్చారు మీరు అయితే సార్. అవి అర్జీ పెట్టారా, మాట్లాడారా? అర్జీలు నేను పెడుతూనే ఉన్నాను సార్. లోకేష్ బాబు గారికి కూడా పెట్టడం జరిగింది. ఎన్నోసారి వచ్చింది ఇక్కడికి నేను 3-4 సార్లు రావడం జరిగింది. లోకేష్ బాబు గారికి మొత్తం ఫైల్ ప్రూఫ్స్ సహా ఇవ్వడం జరిగింది సార్. దాన్ని అక్కడ పంపించారు. దాన్ని సింపుల్ గా పోలీస్ స్టేషన్ లో స్టేట్మెంట్ రాస్తారు, వదిలిస్తారు సార్, అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు దీపం పథకానికి మా శ్రీకాకుళం రావడం జరిగింది. అక్కడ ఆయన చేతిలో పెట్టి ఏదో స్టేట్మెంట్ రాశారు సార్ గవర్నమెంట్ వాళ్ళు, అయిపోయింది. ఇప్పుడు ఇంకొకసారి ఫైనల్ గా అసలు ఏంటి చేస్తారా చేయరని ఫైనల్ గా రావడం జరిగింది సార్. నేను వచ్చిన తర్వాత ఇప్పుడున్న మినిస్ట్రీ గారు కలెక్టర్ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తారు సార్, మరి ఏం చేస్తారో చూస్తాను సార్. పనులు చేస్తున్నారా సార్? ఇప్పుడు మరి కుటుంబ ప్రభుత్వం అయితే వచ్చి 10 నెలలు అయితే అవుతుంది, చేస్తున్నారా? పనులు చేస్తా అంటానంటే సార్, నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మన పవన్ కళ్యాణ్ బాబు గారు పనిచేస్తే కాదు సార్, వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు పనితీరు అసలు పని చేస్తారా లేదా అనే దాన్ని చేయాలి సార్. ప్రభుత్వ ఉద్యోగస్తులు పని చేయించుకోవాలి. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా తప్పు చేసినప్పుడు ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి సార్. ఇప్పుడు ఎంత జరిగింది, తప్పుడు స్టేట్మెంట్లు రాశారు నెక్స్ట్ ఏమో ఎస్పీ గారు ఇచ్చిన ఫిర్యాదునేమో డిస్పోజ్ చేశాడు, ఒక ఎస్సీ ఏమో తప్పుడు స్టేట్మెంట్ రాసింది కోర్టు పంపిస్తాడు, ఇంకొక ఎస్సీ ఏమో నేను ఎవరి పైన కంప్లైంట్ ఇచ్చానో వాడి మొబైల్ తో డైల్ చేసిస్తే ఎస్సీ దర్యాప్తు చేస్తాడు. వీళ్ళందరినీ వదిలేస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడ సార్ పనులు చేస్తారు? మీకు ఒకటి చెప్పలేదు సార్, 90 మంది సరిగ్గా పని చేయకపోయేటప్పుడు 10 మంది కష్టపడినా ఉపయోగం ఉంటుంది సార్. 90 మంది పని చేసి ఈ 10 మంది సరిగ్గా పని చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే 90 మంది సరిగ్గా లేరు,
10 మంది సరిగ్గా ఉన్నారు. ఆ సరిగ్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సరిగ్గా లేని వాళ్ళు చూసి మనకెందుకు అన్నట్టుగా మనకెందుకు ఇట్లా నాకెందుకు అని నిర్లక్ష్యం చేస్తారు సార్ ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళకి ఏం సార్, వాళ్ళ శాలరీస్ వస్తాయి, వాళ్ళకి హ్యాపీ సార్. మాలాంటి వాళ్ళు మాకు చాలా కష్టం కదా సార్. మేము ఫిర్యాదులు పెట్టుకొని తిరగాలంటే మనం ఎంత కష్టపడాలి సార్. చెప్తాను, ఇప్పుడున్న ఫిర్యాదులు ఏంటవుతానంటే 1, 2, 3 సార్లు ఫిర్యాదులు కూడా వెళ్తాను సార్. ఎప్పుడైతే ఫిర్యాదులు ఇచ్చేటప్పుడు సరిగ్గా జరగట్లేదు, అక్కడ వాళ్ళు పబ్లిక్ డ్రాప్ అయిపోతారు. కష్టంగా ఉంది, వెళ్ళలేము, చేయలేము, మన వల్ల కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా మన బతుకులు ఇంతే అని ఒక వాయిస్ అయితే వినపడుతుంది సార్ ప్రెసెంట్.